కర్ణాటకలో అధికార కాంగ్రెస్ నేతల గుట్టును ఆదాయపు పన్ను విభాగం రద్దు చేసింది. ఆ రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల మంత్రి రమేష్ జార్కిహోలీ, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ నివాసాల్లో ఐటీ జరిపిన సోదాల్లో 162 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. 41 లక్షల రూపాయల నగదు, 12 కిలోలకు పైగా బంగారం ఆభరణాలు పట్టుబడ్డాయి. రమేష్, లక్ష్మికి చెందిన సంస్థలు చక్కెర వ్యాపారం చేస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయన్న ఆరోపణల నడుమ వారి నివాసాలపై ఈ నెల 19న దాడులకు దిగినట్లు ఐటీ శాఖ అధికారులు చెప్పారు. కుటుంబ సభ్యులు, అనుచరులు సహకార బ్యాంకుల్లోని కొందరి ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమ చేసి తర్వాత ఆ సొమ్మును చక్కెర ఉత్పత్తి సంస్థలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. అసలు ఎవరో తెలియని వ్యక్తుల్ని చక్కెర సంస్థల్లో భాగస్వాములుగా చూపడం సహా అనేక మార్గాల ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడి ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించారు. ఈ కేసుతో సంబంధమున్న అనేక మందికి సమన్లు జారీ చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు.